అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి అంశం 42% రిజర్వేషన్లు తోనే వెళ్ళాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా కాంగ్రెస్ పార్టీలో అయితే బీసీలకు ఎక్కడ కూడా రిజర్వేషన్లు ఇచ్చిన పాపాన ఈ 100 ఏళ్లలో పోలే, ఇది వాస్తవం. కానీ దిగి వచ్చి జనగణన తర్వాత బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం బీసీ రిజర్వేషన్ 42% అంటూ అసెంబ్లీలో తీర్మానం కావడం, దానికి ఒక ఆర్డినెన్స్ కూడా ఇచ్చి ఇప్పుడు కేంద్రం పరిధిలోకి వెళ్ళింది. ఇదంతా ఒక తతంగంగా కనిపిస్తుంది అనేది ఒకవైపు వినిపిస్తున్నటువంటి వాదన. అయితే బీఆర్ఎస్ పార్టీ దానికి సిద్ధంగా ఉంది. మేము ఇప్పుడే కాదు, గత స్థానిక ఎన్నికల్లోనే బీసీలకు 32% సీట్లు ఇచ్చామని చెప్తా ఉంది. జనరల్ సీట్లు నిజంగా వాస్తవానికి చూస్తే అనేక మండలాల వారీగా మనము విభజించి చూస్తే బీసీలు 32% గెలుచుకున్నారు. ఏ విధంగా అంటే స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పట్టు జనరల్ సీట్లలో కూడా జనరల్ అభ్యర్థితోనే జనరల్ వచ్చినటువంటి రిజర్వేషన్లో కూడా బీసీలు నిలబడి తమ సత్తాను చాటినటువంటి అంశము ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ 32% రిజర్వేషన్ ఇచ్చింది. వాస్తవమైన చెప్పొచ్చు. ఇంకో 10% ఇవ్వడానికి వారికి ఏమి పెద్దగా ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు ఇరుకులా పడేదైతే కాంగ్రెస్ పార్టీనే ఇరుకున పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి గీ కొట్టుకున్న రిజర్వేషన్ను వచ్చే అవకాశం లేదు అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ 42% అమలు చేస్తూ స్థానిక సంస్థల్లో బీఫామ్ ఇవ్వాలి. సర్పంచ్లకైతే ఇవ్వలేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు పూర్తిగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారి చేతిలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. ఇటువంటి నేపథ్యంలో మరి 42% బీసీలకు జనరల్ టికెట్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మళ్ళీ బీసీ అభ్యర్థిని నిలబెట్టినట్టయితే ఓసీ అభ్యర్థి నిలబడే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా నష్టపోయేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు అనేది స్పష్టమవుతుంది. దీనికి సంబంధించింది 32% మేము అప్పుడే ఇచ్చాము అంటూ బీఆర్ఎస్ చెప్తుంది. చూద్దాం. 2019 జడ్పీటీసీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ ఘనత. కోటాకు మించి అవకాశాలు ఇచ్చినటువంటి గులాబీ పార్టీ రిజర్వ్డ్ స్థానాలు 90, బీఆర్ఎస్ ఇచ్చింది 169. జనరల్ స్థానాల్లోనూ బడుగులకు పార్టీ పెద్దపీట. ఇప్పుడు 42% అంటూ కాంగ్రెస్ హడావుడి. పుడకో మాట, రోజుకో డ్రామా. అసలుకే ఎసరు. 26 జిల్లాల్లో 23% కోటకు పైబడి, 10 జిల్లాల్లో 30% పైబడి, 9 జిల్లాల్లో 40% కూడా ఇచ్చినటువంటి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దాదాపు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు అనేది అందరికీ, అది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నది బహిరంగ రాష్ట్రమే. వారిని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా జనరల్ కేటాయించినటువంటి సీట్లలో కూడా బీసీలను నిలిపి వారికి అడ్డుకట్ట వేసినటువంటి అంశము వారు చెప్తున్నారు. అది ఇప్పుడు చెప్తున్నటువంటి 42% ఆ రోజే 32% సీట్లు ఇచ్చినటువంటి అంశం కనబడుతుంది. 2019 స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ బీసీ రిజర్వేషన్లు బీఆర్ఎస్ కేటాయించిన సీట్లు. బీసీ రిజర్వేషన్ 22.7%, బీఆర్ఎస్ కేటాయింపు 31.35%. బీసీ రిజర్వ్డ్ 90, ఇచ్చినటువంటి టికెట్లు 169. పెద్దపల్లిలో 53.80% బీసీలకు ఇచ్చారు. గద్వేల్లో 50%, భూపాలపల్లి 45.45%, మెదక్లో 45%, వనపర్తిలో 42.88%, సిరిసిల్ల 41.67%, ఆదిలాబాద్ 41.18%, నిజామాబాద్ 40.74%, కరీంనగర్ 40% సీట్లు కూడా ఇచ్చామంటూ చెప్తా ఉంది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోలో అంశాన్ని పొందుపరిచింది. ఆ తర్వాత ఇంటింటి సర్వే నిర్వహించినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఆ గణాంకాల ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టగా సభ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. కానీ ఆర్డినెన్స్ ఇచ్చింది, అనేక తీర్మానాలు ఇచ్చినప్పటికీ అది అయ్యే అవకాశాలు లేదు. ఇప్పుడు అది ఎటు తేల్చలేక ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్తున్నటువంటి రేవంత్ సర్కార్కు బీఆర్ఎస్ షాక్ తినిపే అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. గతంలోనే మేము 32% రిజర్వేషన్లు ఇచ్చాము, ఇంకో 10% కూడా బీఆర్ఎస్ పార్టీ వేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్తా ఉన్నారు.
ఏది ఏమైనప్పటికీ బీసీ రిజర్వేషన్లు అనేది అమలు కావాలి, చట్టబద్ధత కావాల్సినటువంటి అవసరమైతే ఉంది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి కపట నాటకంలో అధికార పార్టీలో ఉంది కాబట్టి దోషిగా కాంగ్రెస్ పార్టీనే మిగిలే అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషణ. దీనిపై ఢిల్లీకి ఈరోజు వెళ్తున్నటువంటి వారికి తెలంగాణ యావత్ తెలంగాణ బీసీ సంఘాలు, బీసీ మేధావులంతా కూడా అండగా ఉంటూ సపోర్ట్గా ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చూద్దాం.